హైడీ. చాలా కాలం క్రితం హైడీ అనే అమ్మాయి ఉండేది. ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. మరియు ఆమె అత్త ఆమెను చూసుకుంది. ఒకరోజు అత్త హైడీని ఆల్ప్స్ పర్వతాలలో ఒక చిన్న గుడిసెలో నివసించే తన తాతగారి వద్దకు తీసుకువెళ్ళింది. ఆమె తాత పేరు ఆల్మ్, మరియు అతను క్రోధ స్వభావం గల వృద్ధుడు. హైడీ తన తాతను మొదటిసారి చూసింది. హైడీ అత్త తనకు నగరంలో కొత్త ఉద్యోగం దొరికిందని చెప్పి హైడీని అతని వద్ద వదిలివెళ్ళింది. తాతగారు ఆల్మ్ తన మనవరాలు తనతో ఉండటం పట్ల సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అతని ఒంటరిగా ఉన్న పర్వతాలలో ఒంటరిగా ఉన్నట్లు భావించాడు. త్వరలోనే హైడీ తన తాతగారి సహవాసంలో నిజంగా హాయిగా మారింది, మరియు వారు ఒక బంధాన్ని పంచుకోవడం ప్రారంభించారు. హైడీ పర్వతాలలో ఉండటం నిజంగా సంతోషంగా ఉంది. అక్కడ ఆమె గొర్రెల కాపరి అయిన పీటర్ను కలిసింది. పీటర్ మంచి గొర్రెల కాపరిగా ఉండటం గురించి హైడీకి చాలా నేర్పించాడు, మరియు వారు కలిసి మేకలను మేపడానికి వెళ్లడం ప్రారంభించారు. తాతగారు ఆల్మ్ యొక్క పెద్ద కుక్క జోసెఫ్ను కూడా హైడీ ప్రేమించాడు. పర్వతాలు హైడీలో మంచి అలవాట్లను పెంచుకున్నాయి. ఆమె ఇంటి పనిలో తన తాతకు శ్రద్ధగా సహాయం చేసేది. ఆమె చెక్కపొయ్యిలో రొట్టెలు కాల్చడం ఇష్టపడేది, మరియు పీటర్ అమ్మమ్మకి కూడా కొంత రొట్టె తెచ్చేది. ఆమె బదులుగా ఆమెకు తాజా మేకపాలు ఇచ్చేది. పీటర్ స్కూల్కి వెళ్లిన సమయంలో హైడీ విసుగు చెంది ఒంటరిగా ఉన్నాడని త్వరలోనే స్పష్టమైంది. ఆమె అత్త ఆమెను నగరానికి తీసుకెళ్లి ఆమెకు ఇంటి విద్య నేర్పించాలని, నగరంలోని పద్ధతులను నేర్పించాలని నిర్ణయించుకుంది. తాత ఆల్ మొదట సందేహించాడు, కాని చిన్న హైడీకి అది మంచిదని అతను గ్రహించాడు. హైడీ కూడా తన తాతను వదిలి నగరానికి వెళ్లడానికి ఇష్టపడలేదు. కాని ఆమె అత్త ఆమెను త్వరలోనే పర్వతాలకు తీసుకువస్తానని చెప్పి ఆమెను ఒప్పించింది. హైడీ మరియు ఆమె అత్త రైలులో ప్రయాణించి త్వరలోనే ఒక పెద్ద భవనం చేరుకున్నారు. అక్కడ హైడీ ఇంట్లో ఉన్న క్లారా అనే చిన్న అమ్మాయిని కలిసింది. క్లారా చిన్నప్పుడు ప్రమాదం జరిగినందున ఆమె నడవలేకపోయింది. క్లారాకు తోడుగా ఉండటానికి హైడీ అత్త ఆమెను ఇక్కడికి తీసుకువచ్చింది. హైడీ మరియు క్లారా త్వరలోనే హైడీకి మంచి స్నేహితులయ్యారు. హైడీ నగర జీవితానికి కొత్త, మరియు ఆమె చేసిన చిన్న తప్పులు క్లారాను నవ్వించాయి. కాని క్లారా అమ్మమ్మ చాలా కఠినంగా ఉండేది, మరియు హైడీని త్వరగా లేపి చదువుకుని సరైన మర్యాదలు నేర్చుకునేలా చేసింది. ఆమె హైడీని నగర దుస్తులు ధరించమని, నగరంలోని ప్రజలలా నడవమని, మాట్లాడమని చెప్పేది. హైడీ త్వరలోనే ఈ జీవన విధానంతో అసౌకర్యంగా మారింది, మరియు ఆమె తాత దగ్గరకు తిరిగి వెళ్లాలని కోరుకుంది. అయితే హైడీ వెళ్లిపోవడం పట్ల క్లారా చాలా బాధగా ఉంది. కాని హైడీ ఇక్కడ నిజంగా విచారంగా ఉన్నందున ఆమె పర్వతాలకు తిరిగి వెళ్లటం చాలా ముఖ్యం. కాబట్టి క్లారా వచ్చే ఏడాది పర్వతాలలో హైడీని సందర్శించాలని నిర్ణయించుకుంది. అప్పటివరకు వీడుకోలు పలికింది. పర్వతాలకు తిరిగి వచ్చినందుకు హైడీ చాలా సంతోషంగా ఉంది. ఆమె చేసిన మొదటి పని పీటర్ ఇంటికి వెళ్లి క్లారా అమ్మమ్మవారికిచ్చిన బ్రెడ్ను అతని అమ్మమ్మకి ఇచ్చింది. తర్వాత ఆమె తాతగారు ఆల్మ్ వద్దకు పరిగెత్తి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. వారిద్దరూ ఒకరినొకరు చూసి సంతోషంగా ఉన్నారు. క్లారా నుండి వచ్చిన ఉత్తరం ఆమెను మరింత సంతోషపరిచింది. ఆమె త్వరలో వారిని సందర్శిస్తుందని చెప్పింది. క్లారా పర్వతాలకు వచ్చినప్పుడు ఆమె ఆరోగ్యం అన్నీ తాజా ఆహారాలు మరియు ఆమె స్నేహితులు హైడీ మరియు పీటర్లతో వేరువేరు ప్రదేశాలకు వెళ్లే ఆరోగ్యకరమైన అలవాట్లతో మెరుగుపడింది. క్లారాకు పీటర్ అంటే చాలా ఇష్టం, కాని క్లారా మరియు హైడీ అంత సన్నిహితులవుతారని, హైడీ తిరిగి నగరానికి వెళ్తారని పీటర్ భయపడ్డాడు. అతనికి ఈ ఆలోచన నచ్చలేదు, మరియు దీనికోసం క్లారాను ఇష్టపడలేదు. క్లారాను రోజంతా ఆమె వీల్చైర్లో తోసుకొని వెళ్లడం కూడా అతనికి ఇష్టం లేదు. కాబట్టి ఒకరోజు పీటర్ క్లారా వీల్చైర్ను గుండపై నుండి తోసి ఈ సమస్యను ముగించాలని నిర్ణయించుకున్నాడు. కాని పర్వతాలలో పరిస్థితులు మారిపోయాయి. క్లారా తన వీల్చైర్ లేకుండా బలంగా మరియు స్వతంత్రంగా ఎదగడం ప్రారంభించింది, మరియు తాజా పర్వతగాలి ఆమెకు ఈ బలాన్ని పొందడంలో సహాయంపడింది. ఆమె హైడీ సహాయంతో నడవడం కూడా ప్రారంభించింది. కొన్ని వారాలలోనే క్లారా ఎవరి సహాయం లేకుండానే అడుగులు వేయగలిగింది. నేను నడవగలను, క్లారా ఆశ్చర్యపోయింది. ఇదంతా నీకే నేను రుణపడి ఉన్నాను హైడీ, ఆమె చెప్పింది. ఒక మంచి రోజు క్లారాను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి మరియు అమ్మమ్మ చిన్న క్లారా నడుస్తూ ఉండటం చూసి నమ్మలేకపోయారు.
ఇది సాధ్యం చేసినందుకు తాతగారు ఆల్మ్ మరియు హైడీకి వారు ఎంతో కృతజ్ఞతలు